ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెల్లవారుజామున పూజలు జరిగాయి. ప్రార్థనా మందిరంలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో గల హిందూ దేవతా విగ్రహాలకు స్థానిక పూజారి పూజలు చేశారు. 30 ఏళ్ల తర్వాత వ్యాస్కా తెహఖానా సెల్లార్లో పూజారి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో 1993లో అధికారులు భూగర్భ గృహాన్ని మూసివేసే వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో బాబ్రీ వివాదంతో ఇక్కడ పూజలు నిలిపివేశారు. భూగర్భ గృహం మసీదులో భాగమేనని, అక్కడ పూజలకు అనుమతి ఇవ్వరాదని ముస్లిం వర్గం వాదిస్తూ వచ్చింది. తాజాగా మళ్లీ పూజలకు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో స్థానిక పూజారి పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెల్లవారుజామున పూజలు జరిగాయి. ప్రార్థనా మందిరంలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో గల హిందూ దేవతా విగ్రహాలకు స్థానిక పూజారి పూజలు చేశారు. 30 ఏళ్ల తరువాత వ్యాస్కా తెహఖానా సెల్లార్లో పూజారి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో 1993లో అధికారులు భూగర్భ గృహాన్ని మూసివేసే వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో బాబ్రీ వివాదంతో ఇక్కడ పూజల్ని నిలిపివేశారు. భూగర్భ గృహం మసీదులో భాగమేనని, అక్కడ పూజలకు అనుమతి ఇవ్వరాదని ముస్లిం వర్గం వాదిస్తూ వచ్చింది. తాజాగా మళ్లీ పూజలకు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో స్థానిక పూజారి పూజలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఎట్టకేలకు జ్ఞానవాపిలో అటు పూజలు పునఃప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏమిటి అప్డేట్స్? ఇది చాలా శుభపరిణామం వరకు, ఎందుకంటే నిన్న కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నిజానికి వారం రోజుల సమయం తర్వాత కానీ మనం స్టార్ట్ చేయమని చెప్పినటువంటి కాశీ విశ్వనాథ ట్రస్ట్ తర్వాత త్వరగా నిర్ణయాలు తీసుకుంది. కింద భూగృహంలో ఉన్నటువంటి అంటే సెల్లార్ లో ఉన్నటువంటి 10 బ్లాక్స్ ఏమైతే ఉన్నాయో ఈ బ్లాక్స్ లో భారత చారిత్రక ఆధారాలతో పాటు హిందూ దేవుళ్ళకి సంబంధించినటువంటి ప్రతిమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమాన్ని ముందు పూర్తి చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తెల్లవారుజామున దాదాపు 4 గంటల ప్రాంతంలో మొట్టమొదటి హారతి ఇచ్చి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులందరూ కూడా చాలా ఇబ్బడి ముప్పడిగా ఈ కార్యక్రమానికి హాజరై ఒక రకమైనటువంటి సందడి వాతావరణం అక్కడ నెలకొంది. 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ పూజా కార్యక్రమాలు స్థానికంగా వారణాసిలో ఉన్నటువంటి హిందూ సోదరులందరినీ కూడా విపరీతంగా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది ఈ పూజలకి హాజరైనట్టుగా సమాచారం ఉంది. అందువల్ల ఇవాళ తెల్లవారుజాము నుంచి వాళ్ళ పూజలను కూడా ప్రారంభించారు. గతంలో ముస్లిం మత పెద్దలు ఏదైతే వాదించారో అది మసీదు కింద ఉన్నటువంటి సెల్లార్లో ఉంది కాబట్టి ఆ ప్రాంతం కూడా మాదైనా అక్కడ పూజలు చేయడానికి వీల్లేదు అనేటటువంటి వాదనని కోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో మొత్తం అందరిలో కూడా ఒకటువంటి జోష్ కనిపించింది. అది ఇవాళ అక్కడ పూజల సందర్భంగా సుస్పష్టంగా అందరికీ కనిపించినటువంటి పరిస్థితిగా చూడవచ్చు వరకు. శివప్రసాద్, మరోవైపు ప్రస్తుత తరుణంలో ఈ సందర్భంలో అటు హిందువులు ఎటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, మరోవైపు అటు ముస్లిం వర్గం వారు కూడా హయ్యర్ కోర్టుకు వెళ్తామని అంటున్న సందర్భంలో సో ఎలాంటి పరిస్థితి ఉందని అర్థం చేసుకోవాలి? అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా తీవ్రమైనటువంటి సంతోషంలో ఆనందోత్సవాలతో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఇటీవలే రామ మందిర నిర్మాణం కూడా పూర్తయిపోయి రామలల్ల ప్రతిష్టాపన కార్యక్రమం నుంచి అద్భుతంగా జరిగినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ కి అనుబంధంగా పక్కనే ఉన్నటువంటి ఈ మసీదులో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆలయం, దాంట్లో ఉన్నటువంటి ప్రతిమలు అవన్నీ కూడా వాటన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా హిందూ
హిందుత్వానికి అనుబంధంగానే హిందుత్వానికి సంతోషంగా ఇచ్చే విధంగానే కోర్టు పూర్తి తీర్పు వస్తుంది అనేటటువంటి ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ దేవాలయమే దీన్ని కావాలని దాడులు చేసినప్పుడు దేవాలయాన్ని ధ్వంసం చేసి దాని మీద ఈ మసీదుని దాని మీద నిర్మించారు అనేటువంటి భావనకి ఏదైతే ఉందో హిందువులందరిలో వాళ్ళ యొక్క ఆధారాలు ఏవైతే చూపిస్తున్నారో అవన్నీ నిజమేనని నమ్మినటువంటి కోర్టు అక్కడికి హిందువులు కూడా వెళ్ళి పూజలు చేసుకోవచ్చు అనేటటువంటి ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో తమ విజయంగా అందరూ భావిస్తున్నారు. అతి త్వరలోనే కోర్టు పూర్తి స్థాయి తీర్పు ఇచ్చి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముస్లిం మత పెద్దలు కానీ ఇంతకాలం మసీదుని వాదించినటువంటి ముస్లిం సంఘాలు కానీ అవన్నీ కూడా పైకోర్టుకు వెళ్ళేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కానీ లోపల ఉన్నటువంటి కొన్ని లిఖితపూర్వకమైనటువంటి కొన్ని ఆధారాల లోపల ఏమైతే రాళ్ల మీద లభ్యమైనాయో అవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి ఆధారాలుగా కోర్టు పరిగణించే అవకాశం ఉంది. అయితే వాటిల్లో ఇద్దరు తెలుగు పూజారుల పేర్లు కూడా దాని మీద ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఈ ఇద్దరు తెలుగు పూజారులు అక్కడే ఉండి అదే దేవాలయంలో పూజలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఆధారాలన్నీ ఏవైతే శాసనాలు ఏవైతే లభించాయో వాటన్నిటి ఆధారంగా ఖచ్చితంగా కోర్టు దీనికి హిందుత్వానికి అనుకూలంగానే ఖచ్చితంగా తీర్పిచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. మరోవైపు అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రస్తుత నేపథ్యంలో? చాలా మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా సమస్య తలెత్తవచ్చు, పరస్పరం దాడులు జరగవచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలా భారీగా స్థానిక ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. స్థానికులైనటువంటి పోలీసులందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండి మొత్తం అంతా కూడా అక్కడ బందోబస్తు కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. కొన్ని నాళ్ల పాటు ఈ బందోబస్తు అంతా ఇట్లాగే కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందులో అతి పవిత్రమైనటువంటి కాశీ దేవస్థానం పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బందోబస్తు కొనసాగే అవకాశం ఉంది. వాటి మధ్య ఈ పూజారులు కాశీ విశ్వనాథ ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు ఈ కార్యక్రమాన్ని అక్కడ జరిగే పూజల్ని కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.